ఒకసారి ఆలోచించండి. మార్కెటింగ్ కోసం పెట్టిన ఖర్చు 0, ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి తీసుకున్నది 0. అయినా సరే కొన్నేళ్లలోనే ఇండియాలో అతి పెద్ద స్టాక్ బ్రోకర్లందర్నీ దాటుకుని మార్కెట్కి రారాజుగా నిల్చింది. అసలిది ఎలా జరిగింది? ఇది కేవలం ఏదో ఒక కంపెనీ కథ మాత్రమే కాదు. ఇది జెరోధా కథ, మొత్తం ఆట రూల్స్నే మార్చేసిన కథ. చాలాసార్లు మనం ఒక $1 బిలియన్ ఐడియా దొరికితే చాలు అనుకుంటాం కదా, కానీ జెరోధా మనకొక చాలా ముఖ్యమైన విషయం నేర్పిస్తోంది. అదేంటంటే, ఐడియా అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలైన గేమ్ మొత్తం దాన్ని ఎలా అమలు చేశామన్న దానిమీదే ఉంటుంది. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్నది ఏదో గొప్ప ఐడియా కాదు, ఆ ఐడియాని తిరుగులేని నిజంగా మార్చిన వాళ్ల ఎగ్జిక్యూషన్. ఈ కథ ఎక్కడినుంచో ఐఐఎం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్తోనో లేక పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన సీఈఓతోనో మొదలవ్వదు. లేదు, ఈ కథ మొదలయ్యేది నితిన్ కామత్ అనే ఒక సాధారణ ట్రేడర్తో. మార్కెట్ అనే యుద్ధంలో తన సొంత డప్పుతో సొంతంగా పోరాడిన వ్యక్తి. అంటే అతను కంపెనీ కట్టడానికి ముందే ఆ సమస్య ఏంటో, ఆ నొప్పి ఏంటో దాన్ని పూర్తిగా అనుభవించాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవర్నైట్ సక్సెస్ అస్సలు కాదు. ఇది 10 ఏళ్ల కష్టం, 10 ఏళ్ల పోరాటం, సంపాదించిన డబ్బంతా పోగొట్టుకోవడం, అప్పులు చేయడం, పగలు ట్రేడింగ్ చేయడం కోసం రాత్రంతా కాల్ సెంటర్లో పనిచేయడం. ఆలోచించండి, ఈ జర్నీలో ఎదురైన ప్రతి ఓటమి ఒక పాఠంలా మారింది. అందుకే అతను ట్రేడర్ల బాధల గురించి పుస్తకాల్లో చదవలేదు, దాన్ని లైవ్గా అనుభవించాడు. ఆ అనుభవమే జెరోదాకు ప్రాణం పోసింది. సరే, నితిన్ కామత్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇండియన్ బ్రోకింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండేదో తెలుసా? అదొక పాత కోటలాంటిది. దాన్ని ఏలేది కొద్దిమంది పెద్ద పెద్ద ప్లేయర్స్ మాత్రమే. కాని ఆ కోటగోడల లోపల ఒక సాధారణ కస్టమర్ నలిగిపోతున్నాడు. ఆ రోజుల్లో సీన్ ఎలా ఉండేదంటే, మనం ట్రేడ్ చేస్తే మన ప్రాఫిట్లో సింహభాగం బ్రోకర్కే పోయేది. అసలు మనం ఎందుకన్ని ఫీజులు కడుతున్నామో కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. టెక్నాలజీ ఏమో చాలా స్లోగా, అర్థం కాకుండా ఉండేది. ఇక సలహాలివ్వడం మానేసి ఇంకా ట్రేడ్ చేయండి అని ఒకటే ప్రెషర్. సో ఇక్కడొక పెద్ద గ్యాప్ ఉంది. కస్టమర్ను నిజంగా కింగ్లా చూసే ఒక ప్లాట్ఫామ్కు మార్కెట్ ఎదురుచూస్తోంది. అంతా ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న టైంలో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. ప్రపంచం మొత్తం అతలాకుతలం. అలాంటి టైంలో వీళ్లకు ఫండ్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు? ఎవ్వరూ రాలేదు. ఒక రకంగా చూస్తే వాళ్ల కథ అక్కడే ముగిసిపోనట్టు అనిపించింది. కానీ అదే వాళ్లకు అతి పెద్ద బలంగా మారింది. వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడమే వాళ్లను కొత్తగా ఆలోచించేలా చేసింది. వాళ్ల స్ట్రాటజీలో ఫస్ట్ పిల్లర్ మార్కెటింగ్పై జీరో స్పెండింగ్. అవును, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చే బదులు వాళ్ల ప్రాడక్ట్నే వాళ్ల యాడ్గా మార్చారు. వాళ్ల కాన్సెప్ట్ సింపుల్, ప్రాడక్ట్ బాగుంటే కస్టమర్లే మనకు బ్రాండ్ అంబాసిడర్లవుతారు. ఇక రెండో పిల్లర్ బయట ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి ₹1 కూడా తీసుకోలేదు. అంటే కంపెనీ స్టీరింగ్ పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. 3 నెలలకోసారి ప్రాఫిట్స్ చూపించాలని ఇన్వెస్టర్ల ప్రెషర్ లేదు. వాళ్లకున్న ఏకైక బాస్ వాళ్ల కస్టమర్ మాత్రమే. ఇక మూడోది, ఇదే అసలైన గేమ్ చేంజర్. ప్రతి ట్రేడ్కి ఫ్లాట్గా కేవలం ₹20. ₹1,00,000తో ట్రేడ్ చేయండి, ₹1,00,00,000తో ట్రేడ్ చేయండి, ఫీజ్ మాత్రం సేమ్, జస్ట్ ₹20. ఈ ఒక్క దెబ్బతో మొత్తం ఇండస్ట్రీ ప్రైసింగ్ మోడల్ని తలకిందులు చేసేశారు. కానీ వాళ్లకి తెలుసు, తక్కువ ప్రైస్ పెట్టడం ఈజీ, ఎవరైనా దాన్ని కాపీ కొట్టగలరు. మరి రేపు ఇంకొకరొచ్చి ₹10కే ట్రేడ్ ఇస్తామంటే? అందుకే వాళ్లకి కావాల్సింది ఒక టెంపరరీ అడ్వాంటేజ్ కాదు, ఎవరూ బ్రేక్ చేయలేని ఒక కోట. అది కేవలం ధరతో కట్టేది కాదు, టెక్నాలజీతో, కస్టమర్ ఎక్స్పీరియన్స్తో కట్టేది. ఆ కోటకే వాళ్లు పెట్టిన పేరు కైట్. ఇది ఊరికే ఒక ట్రేడింగ్ యాప్ కాదు, ఇదొక వెపెన్. లైటనింగ్ స్పీడ్, సూపర్ సింపుల్ ఇంటర్ఫేస్, కంప్లీట్ కంట్రోల్ అన్నీ కస్టమర్ చేతిలో పెట్టేశారు. ఈ టెక్నాలజీ ఆధిపత్యమే జెరోధాని అందరికంటే ఒక 10 అడుగులు ముందు నిలబెట్టింది. దీని రిజల్ట్ ఏమైందో తెలుసా? కళ్ల ముందే కనిపిస్తోంది. కైట్ లాంచ్ అయ్యాక జెరోధా మార్కెట్ షేర్ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళింది. కేవలం 2% నుంచి ఏకంగా 20%కి. అంటే ఈ రోజు మన దేశంలో ట్రేడ్ చేసే ప్రతి 5గురిలో ఒకరు జెరోధా కస్టమర్. ఇది జస్ట్ టెక్నాలజీ పవర్ కాదు, కస్టమర్ ప్రాబ్లంను సాల్వ్ చేసే టెక్నాలజీ పవర్. ఇప్పుడు మనం జెరోధా చేసిన మరో నమ్మలేని పని గురించి మాట్లాడుకుందాం. సేల్స్ టీమ్ అనేదే లేకుండా ఇంత పెద్ద గ్రోత్ ఎలా సాధించారు? బిజినెస్ వరల్డ్లో ఇది చాలా చాలా రేర్. వాళ్లు తీసుకున్న అత్యంత డేరింగ్ డెసిషన్ బహుశా ఇదేనేమో.
వాళ్ల దగ్గరున్న 500 మంది సేల్స్ టీంని ఓవర్నైట్ సపోర్ట్ టీంగా మార్చేశారు. ఇక వాళ్ల జాబ్ అమ్మడం కాదు, హెల్ప్ చేయడం. వాళ్ల టార్గెట్స్ సేల్స్ నంబర్స్ కాదు, కస్టమర్ ట్రస్ట్. ఇలా అమ్మాలనే ప్రెషర్ని తీసేసి సహాయం చెయ్యాలనే ఒక కల్చర్ని బిల్డ్ చేశారు. సో మార్కెటింగ్ బడ్జెట్ జీరో కదా, మరి గ్రోత్ ఎలా వచ్చింది? వాళ్ల గ్రోత్ ఇంజిన్ వేరే ఉంది. జీ కనెక్ట్ బ్లాగ్, మార్కెట్ గురించి నాలెడ్జ్ షేర్ చేయడం, వర్సిటీ లాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్, లక్షలాది మందికి ఫైనాన్స్ నేర్పించడం. వీటి ద్వారా వాళ్లు నమ్మకాన్ని పెంచారు. ఆ నమ్మకమే వర్డ్ ఆఫ్ మౌత్గా మారింది. అదే వాళ్లకి లక్షల్లో కస్టమర్లను తెచ్చిపెట్టింది. చివరికి వాళ్ల కస్టమర్లే వాళ్ల సేల్స్ టీం అయ్యారు. సరే, ఇంత కథ విన్నాక ఈ జర్నీ నుంచి మనం అంటే ముఖ్యంగా మన తెలుగు ఆంట్రప్రెనర్స్ నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో చూద్దాం. జెరోధా సక్సెస్ కోడ్ నుంచి మనం నేర్చుకోవలసిన 5 కీలకమైన పాఠాలు. 1. మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలోనే మనకు దొరికే అతిపెద్ద అవకాశముంటుంది. 2. మన దగ్గర రీసోర్సులు లేవని బాధపడద్దు, ఆ పరిమితులే మనల్ని కొత్తగా ఆలోచింపజేస్తాయి. 3. అసలైన బలం టెక్నాలజీ. మన టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బిజినెస్ అంత సేఫ్. 4. అమ్మడానికి ప్రయత్నించొద్దు, నేర్పించడానికి ప్రయత్నించండి. నమ్మకాన్ని గెలిస్తే బిజినెస్ అదే వస్తుంది. ఇక 5. డే 1 నుంచి ప్రాఫిటబిలిటీ గురించి ఆలోచించాలి. సో చివరిగా ఒక ప్రశ్న. ఈ రోజుల్లో అందరూ ఇన్వెస్టర్ల వెంట, మార్కెటింగ్ బడ్జెట్ల వెంట పరుగెడుతున్నారు. కానీ ఇలాంటి టైంలో జెరోధాలా కేవలం కస్టమర్ సక్సెస్ మీదే ఫోకస్ పెట్టి ఎవ్వరూ ఓడించలేని ఒక అడ్వాంటేజ్ను మనం ఎలా క్రియేట్ చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే జెరోధా కథ మనకి చెప్పేది ఒక్కటే: మనం మన కస్టమర్ కోసం గెలిస్తే మార్కెట్లో మనల్ని ఓడించేవాళ్లు ఎవ్వరూ ఉండరు. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.